అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానపాటి రామకృష్ణ అండి. నేను తూర్పుగోదావరి జిల్లా ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే, మా ఎరుకల కులంలోకి అనేక బీసీ కులాలు దొంగ సర్టిఫికేట్ల ద్వారా అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, అదేవిధంగా మా కులాన్ని కూడా మోసం చేస్తూ, ఇక్కడ మాకు వచ్చే నిధుల్లో వాళ్ళ అక్రమంగా దాన్ని తీసుకుంటూ మమ్మల్ని మా కులాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. అందుకని ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీని మీద మేము గత సంవత్సరం నుంచి కూడా పోరాటం చేస్తున్నామండి. ఈ పోరాటాన్ని మీరు కూడా మా మీడియా మిత్రులు కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాలు తెలియజేస్తారని, అటు మమ్మల్నే కాకుండా ప్రభుత్వాలు కూడా మోసం చేస్తున్నారండి. ఆ ప్రభుత్వాలు మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తారని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా తాళేరు మండలం నేలపల్లి గ్రామ మండలం. అది నా పేరు భారతరాజు. కానీ ఈ పీక్ సర్టిఫికేట్లో గతంలో దగ్గరికి ఒక 3 సంవత్సరాల నుంచి కూడా చాలా తీవ్రంగా ఉందండి. ఇది పాములోళ్ళు, అలాగే మన పనికి ముగ్గులోళ్ళు, గుంపోళ్ళు, వీళ్ళు ప్రత్యేకంగా బీసీలోకి వస్తారండి. అంటే బీసీ ఎర్రగొల్లలు ఏలోకి వెళ్తున్నారు. అటువంటిది ఇది మేము స్కూల్ ద్వారా వాళ్ళ గతంలో ఉన్న పూర్వీకుల ద్వారా కూడా మేము ఇది తీయడం జరిగిన తర్వాత వాళ్ళు బీసీలోకి వెళ్ళారని చెప్పేసి మాకు పక్కాగా ఎవిడెన్స్ దొరికిన తర్వాత మా మండలం, మా తాళరావు మండలంలో, అలాగే మా పిఠాపురం మండలంలో కూడా మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అధికారులు కూడా తెలియపరచుకోవడం జరిగింది. కానీ ఇది ఎంతమందికి చెప్పినా సరే ఇది ఎప్పుడు కూడా మాకు పీక్ సర్టిఫికేట్లు మాత్రం ఇది చాలా ఘోరం జరుగుతుందండి. మాకు దీనికోసం మండల ఆఫీస్ గారు కానీ, అలాగే మన జిల్లా కలెక్టర్ దగ్గర కానీ మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుచుకుంటున్నాం అండి. అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్నండి, ప్రజెంట్ ఇప్పునండి. మరి ఈ రోజు నాడు అనేక రకాలుగా మా ఎస్టీలకి అన్యాయం జరుగుతుందండి. ఇది బీసీలు వచ్చి మా యొక్క సర్టిఫికెట్లో వాళ్ళు మోసం చేసి తీసుకుంటున్నారు. మేమే ఎస్టీ అని దెబ్బలాట తీసుకుంటున్నారు. అది ఏంటంటే అనేక మండలాల్లో మేము అప్లికేషన్లు ఇస్తాం, జిల్లా వారీగా మేము తిరుగుతున్నామండి. మీరు కూడా దయించి మీడియా సోదరులు మరి మాకు కూడా ఇది పబ్లిక్గా మాకు ఇది తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.